హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దాం. అయితే లైక్ చేసి వీడియో చూడటం మొదలుపెట్టండి, ఓకేనా? ఈరోజు ఒక డిఫరెంట్ అండ్ తేలికైన ముచ్చటైన తోరణం పట్టితో మేము ముందుకు వచ్చేసాను. చూడటానికి తేలిగ్గా ముచ్చటగా ఉందనుకుంటారేమో, చాలా స్ట్రాంగ్గా ఉంది. మనం కింద ఏమన్నా హ్యాంగ్ చేసుకోవటానికి కూడా పూలు అల్లికలు అలా అల్లేసి హ్యాంగ్ చేసుకోవటానికి కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఒకసారి కుట్టడం చూపిస్తాను, చూసేసేయండి. చాలా బాగుంది. హిప్ బెల్ట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా కావాలి హిప్ బెల్ట్ ఎలా యూస్ చేయాలో చూపించండి అంటే మాత్రమే చూపిస్తాను, ఎందుకంటే అడగంది అమ్మాయినా పెట్టదు కదా, అందుకు. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను, చూసేసేయండి. మనం నార్మల్ ఎప్పుడు చెప్పుకునేదే స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత అంటే జారుముడి 4 చైన్స్ వేసుకోవాలి. 4 తర్వాత హోల్ వచ్చే విధంగా డబుల్ క్రోషియా ఎలా కుడుతున్నానో వీడియోలో కుట్టిన విధంగా మీరు కూడా కుట్టండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇప్పుడు 3 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని ఆ హోల్లో డబుల్ క్రోషియా కాదు, హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు థ్రెడ్ అనేది డబుల్ క్రోషియా టైప్లో తీసుకెళ్ళి హోల్డ్ చేసుకోవాలి ఉలన్ కుట్టే సూది మీద. చూసారా? ఈ విధంగా మొత్తం ఒకేసారి క్లోజ్ చేసుకోవాలి. 6 టైమ్స్ ఖచ్చితంగా తీసుకోవాలండి, మనకి తోరణం పట్టి బబ్లీగా రావాలంటే. మళ్ళీ ఒక చైన్ తీసుకొని, అదేమంటారు, చైన్ కాదు, డబల్ క్రోషియా నేను ఎలా కుడుతున్నాను ఒకసారి గమనించండి. అదే హోల్లోంచి కుడుతున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మనకి 2 కుట్లు ఒకేలాగా అనిపిస్తాయి కానీ డిఫరెంట్ ఉందన్నమాట. హోల్డ్ చేస్తున్నాను ఇది కూడా. కాకపోతే డబల్ క్రోషియా అనేది 2 థ్రెడ్స్ తీసుకుంటాం కదా, ఆ 2 థ్రెడ్స్ ఇట్లా మైనస్ చేసుకుంటూ ఒక థ్రెడ్ మీద నిలబడుతూ ఇలా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా నేను 9 టైమ్స్ తీసుకున్నానండి. 9 టైమ్స్ తీసుకున్నాను. మనం కుట్టేటప్పుడు కొంచెం ఏముందిలే అన్నట్లు ఉంటుంది కానీ కుడుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కుట్టిన తర్వాత చాలా అందంగా అనిపిస్తుంది. చూసారా? ఇలా కుట్టిన దానికి ఒక్కొక్క దాన్ని క్లోజ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు 10 అయినాయి అన్నమాట. 1, మళ్ళీ దీంతో కలిపి ఇంకొక దాన్ని క్లోజ్ చేయాలి, మళ్ళీ పైన థ్రెడ్తో కలిపి ఇంకో దాన్ని క్లోజ్ చేయాలి. ఇలా ఒక్కొక్క దాన్ని క్లోజ్ చేసుకుంటూ మొత్తానికి అన్నీ క్లోజ్ చేసుకుంటూ వస్తే ఒక హాఫ్ లీఫ్ అంటే సగం ఆకృతి అనేది వస్తుందన్నమాట. ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఒక 2 చైన్స్ వేసుకోండి ఎక్స్ట్రా, తిప్పేసుకొని నేను ఎలా కుడుతున్నానో చూడండి. ఇలా హోల్ అనేది ఏ హోల్లోకి మళ్ళీ 6 టైమ్స్ ఉలన్ తీసుకొని హోల్డ్ చేసి ఫస్ట్ అక్కడి నుంచి 6 టైమ్స్ తీసుకోవాలి, హోల్డ్ చేయాలి. ఒకేసారి క్లోజ్ చేసుకునే కుట్టు మధ్యలో ఒక మొగ్గ. ఈ మొగ్గ అయిన తర్వాత ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ మొగ్గ ఒకేసారి కుట్టుకున్న తర్వాత నేను ఎక్స్ట్రా థ్రెడ్ ఏం తీసుకోలేదు, అదే చైన్ ఏం తీసుకోకుండా డైరెక్ట్ నేను మళ్ళీ ఇప్పుడు దేంట్లో కుడుతున్నానంటే ఫస్ట్ 4 చైన్స్ తీసుకున్నాం కదా, ఆ చైన్లోంచి కుడుతున్నాను అన్నమాట. మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటూ వచ్చేయాలి. చాలా ఈజీగా అందంగా ఉంటుంది. నేను దీనికి ఏమీ కుట్టలేదు కానీ నేను ఆల్రెడీ కుట్టిన వాల్ హ్యాంగింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవి ఎలా అయితే పెట్టుకుంటే బాగుంటుందో అని చెప్పి చూపించాను ఆఖరిలో. చూసారా? మళ్ళీ బ్యాక్ తిప్పేసుకొని ఈ హోల్లోకి మీరు మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం ఇలా కుడుతున్నాను. 6 టైమ్స్ తీసుకున్నాను కదా, ఒకేసారి క్లోజ్ చేసుకున్న మొగ్గ. తర్వాత చూడండి ఒకసారి మళ్ళీ ఇక్కడ
ఇక్కడ 2 చైన్స్ ఎక్స్ట్రా తీసుకున్నాం చూడండి, ఇది కుట్టిన తర్వాత ఆ పైన అదనమాట. ఇలా చాలా చాలా అందంగా వచ్చిందండి. ముందు ముఖ్యంగా స్ట్రాంగ్గా వచ్చింది. నేను దాన్ని గుమ్మానికి పెట్టేటప్పుడు కొంచెం సాగదీస్తాం కదా, అట్లా బాగా సాగదీయకూడదు, సాగదీసినా కూడా బాగానే ఉంది. అదొకటి వాషబుల్ ఐటమ్ అనమాట. ఉలన్ మనకి తేలిగ్గా దొరికింది అనుకుంటే చక్కగా మనకి సంవత్సరానికి 2 రకాలు కుట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం వెళ్ళిపోతుంది అనమాట. మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెడుతూ ఉంటాం కదా ప్లాస్టిక్వి, వాటి బదులు ఇవి చాలా బాగుంటాయి. అదొకటి మనం కుట్టుకున్నవి కదా, అదొక సాటిస్ఫాక్షన్. ఇంతేనండి, చాలా చాలా ఈజీ. సేమ్ మళ్ళీ 6 టైమ్స్ అలా పట్టుకొని ఆ మొగ్గ కుట్టేసుకోవాలి. మొగ్గ కుట్టిన తర్వాత పక్కన సగం లీఫ్ కుట్టేసుకోవాలి. భలే చెప్పాను కదా, లీఫ్ ఆకుల మొగ్గల అల్లిక. ఇంతేనండి. నేను ఆల్రెడీ కుట్టాను, నేను చాలా చెప్పాను కదా, ముందు కూడా చెప్పాను, ఏదైనా కుడుతున్నానంటే నేను ప్రాక్టీస్ చేసి మీకు కుట్టడం ఎలా ఏంటి అనేది ఈజీగా చెప్పాలి కదా అని చెప్పి నేను ముందు కుట్టి అప్పుడు మీకు చెప్తానమాట. అలా ఆ విధంగానే ఇది ముందు కుట్టాను. ఈ కలర్ వచ్చేసి లైట్ కలర్. ఇది హిప్ బెల్ట్ లాగా చాలా బాగా పనిచేస్తుంది పిల్లలకి, చిన్నపిల్లలకండి, పెద్దవాళ్ళకి కాదని చెప్తుంది. ఇదనమాట. మొత్తం కుట్టేశానండి. ఆఖరికి వచ్చేసరికి చూసారా ఇలా, ఇక్కడికి వచ్చేసరికి మనం అది లాగేసుకొని బయటికి లాగేసుకొని చక్కగా కట్ చేసేసుకోండి. కట్ చేయడం అంటే కొంచెం ఒక 2 ఇంచులు కట్ చేసి సూదిలోకి మన ఇంతకుముందు చెప్ప ఉంటాను కదా, ఎక్స్ట్రా థ్రెడ్ ఎలా లాక్కోవాలో లోపలికి, ఇదన్నమాట అండి. 2 చాలా బాగున్నాయి కదా. హిప్ బెల్ట్ లాగా యూజ్ అవుతుందని అనిపిస్తుందా మీకు? చాలా బాగుంది. దీనికి ఫ్లవర్స్ పెట్టి చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. అంటే నేనేమి కుట్టలేదండి, మీకు మామూలుగా ఇలా పెట్టుకుంటే అందంగా ఉంటుంది అని చెప్పి చూపించాను అనమాట. ఇదండి ఫుల్ వీడియో వచ్చేసి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.